హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు R360 న్యూస్. మాజీ సైనికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి అని మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరి శంకర్రావు అన్నారు. కర్నూలులోని టీజీవీ లలిత కళా సమితిలో మాజీ సైనికుల రాష్ట్ర స్థాయి సదస్సు కురపాటి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కర్నూలు జిల్లాలో ECHS కి సంబంధించి ఎంపానల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలన్నారు. కార్పొరేషన్కు 1000 కోట్ల ప్రభుత్వం నిధులు కేటాయించాలి అని కోరారు. కర్నూలులో మాజీ సైనికులకు ప్రత్యేకంగా ఆసుపత్రులు లేనందున హైదరాబాద్, బెంగళూరు లాంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. వీరనారీమణులను ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలకు అండగా ఉండాలి అని శంకర్రావు కోరారు. జిల్లాకు ఒక వార్ మెమోరియల్ ఏర్పాటు చేయాలి అన్నారు. కర్నూలులోని సైనికపురం కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, కురపాటి నారాయణ, జమాల్ బాషా, ఎస్ ధన విజయుడు, NV సుబ్బారెడ్డి, SG రామచంద్రుడు, బాలకృష్ణ, యు సుధాకర్, రాఘవేంద్ర, జమాల్ బాషా, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మా పరిధి దాటితే మీ పరిధి దాటితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చేపిస్తాను. ఏ డిపార్ట్మెంట్లో మాట్లాడమంటారు చెప్పండి సార్, మా కిందే ఉందండి, మీ కింద చేసే ఇక్కడ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ఇది ఈరోజు అన్ని దానిలో వస్తుంది. వ్యక్తులతో ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సమస్య ECHSకి ఇన్పానల్డ్ హాస్పిటల్స్ వారు కోరుతున్నారు. ఇన్పానల్డ్ హాస్పిటల్స్ కోసం మేము మా శాయశక్తులా మేము పెద్దలతో మాట్లాడతాము. అలాగే పెద్దలు కూడా మాకు సహకరించాలని మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ECHSకి స్థలం సేకరణ అనేది ప్రభుత్వం దాన్ని త్వరగా చేయాలని అడుగుతున్నాం. రెండోది, దీనికి వచ్చేసి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వారికి దీనికి నిధుల కోసం మేము ప్రాధేయపడుతున్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి అవసరమైతే మా యొక్క NXCC అనేటువంటి నేషనల్ అసోసియేషన్ ఉంది. అదే అసోసియేషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర మాజీ సైనిక సంఘ సభ్యులమై వెళ్ళి అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్ళటానికి మేము రెడీగా ఉన్నాము. దాన్ని ECHSని కరెక్ట్ చేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ మాజీ సైనికులు ఇక్కడ ఇన్పానల్డ్ హాస్పిటల్స్ లేని కారణం చేత హైదరాబాద్ వరకు లేకపోతే అటు బెంగళూరు లేకపోతే ఇటు విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో వేల మంది మాజీ సైనికులు ఉన్నారు. ఇన్ని వేల మంది మాజీ సైనికులు అక్కడికి వెళ్ళే కంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇన్పానల్డ్ హాస్పిటల్స్గా వాటిని ఇంప్రూవ్ చేసినప్పుడు ఆ వైద్యం ఏదో ఇక్కడే జరిగే అవకాశం ఉంటుందని నేను ప్రభుత్వం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వితంతువులు, వారి యొక్క పిల్లలు అనేక బాధల్లో ఉన్నారు. వారి యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా మీరు కర్నూలు జిల్లా మాజీ సైనికులు కోరుతున్నారు. దానిని కూడా నేను స్వీకరించి దాని తరపున కూడా నేను మాట్లాడటానికి రెడీగా ఉన్నాను. వార్ మెమోరియల్ అనేది మాజీ సైనికులకు అత్యంత అవసరమైందండి. ఎందుకంటే అక్కడ దేశ సేవలో గతించినటువంటి మాజీ సైనికులకు ఒక చిన్న శ్రద్ధాంజలి ఘటించడం కోసం మాకు ఇక్కడ వార్ మెమోరియల్ కావాలి. ఈ వార్ మెమోరియల్ మొత్తం ప్రతి చోట ఇవ్వమని మేము అడగట్లేదు, కనీసం జిల్లాకు ఒకటన్నా ఇస్తూ అదే ఈ కర్నూలు జిల్లాలో కూడా ఇవ్వాలనేది మేము పెద్దలను కోరుతున్నాము. ఈ మీడియా ద్వారా మేము వారికి విన్నవించుకుంటున్నాము. చేతులు సైనిక్పురం కాలనీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి. ఆ స్థలాలు డెవలప్మెంట్ కాలేదంటున్నారు. ఆ డెవలప్మెంట్ పూర్తిగా రోడ్స్ కోసం కానీ కరెంటు కోసం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దానికి కన్సల్టెంట్ వర్క్స్ ఏం కావాలి అనేది వారు కోరుతున్నారు కాలనీ వారు. దానికి నేను ముందుకు వస్తాను. ముందుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్లోనూ మంత్రి గారిని కలవటానికి నేను రెడీగా ఉన్నాను.
ఉన్నటువంటి మన ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే వీటన్నిటికీ మాజీ సైనికులకు సహకరించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మీరు ప్రభుత్వాన్ని తప్ప మేము ఎక్కడికి వెళ్ళే అవకాశం మాకు లేదు కాబట్టి మాజీ సైనికులుగా మా యొక్క యవ్వనాన్ని దేశం కోసం త్యాగం చేసి వృద్ధాప్యంలో రాష్ట్రంలోకి వచ్చినటువంటి ఈ మాజీ సైనికులని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.